హాయ్ ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరిలా ఉన్నారు. ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే నార్మల్గా అయితే డైలీ బ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ నుండి అయితే నైట్ వరకు ఏం చేశాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను నార్మల్గా అయితే హాట్ వాటర్ తీసుకుంటానని మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే అందరికీ తెలుసు. సో రెగ్యులర్గా ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ అండ్ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. సో నేను సోంపు అలాగే జీలకర్ర వాము ఈ పౌడర్ అయితే వేసుకుంటే కొంచెం స్టమక్ మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, అదైతే పోతుంది అన్నమాట. సో నేనైతే ఎవ్రీడే అయితే ఖచ్చితంగా కూడా నేను ఈ హాట్ వాటర్ తాగుతాను. సో మిస్ అయిన రోజు నార్మల్గా తాగాలి అనిపించినప్పుడు మాత్రం నేను నార్మల్గా వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. హాట్ వాటర్ లేదా లెమన్ వాటర్ అట్లా ట్రై చేస్తాను. సో నార్మల్గా మనకి అంటే కొందరికి చాలామందికి ఆ పౌడర్ ఎక్కువ పోదు కదా, సో అంటే సిస్టమ్ ఉండదు కదా, నార్మల్గా వాటర్ తాగినా కూడా ఓకే, హాఫ్ స్పూన్ తిన్నా కూడా ఓకే అన్నమాట. అట్లా మనం ఎవ్రీడే కూడా తీసుకోవడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అయితే నార్మల్గా అయితే తగ్గిపోతుంది. మ్యాక్సిమం 100కి 99% అయితే నేను చెప్తా. అందులో ఆ తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా ఫాలో అవుతే కొంచెం మనకైతే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఒక వారానికి ఒకసారి చేస్తే అవేం రిజల్ట్ ఉండదు. సో నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంక అప్పటికి పిల్లలు లేచేసరికి ఇంకా వాళ్ళకి పాలు అండ్ బూస్ట్ బిస్కెట్స్ అయితే ఇచ్చాను అనమాట. సో వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ తినేస్తున్నారు. సో మ్యాక్సిమం అయితే టీని అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట ఎవరైనా సన్నగా కావాలనుకునే వాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ మనము స్వీట్ తీసుకోవడం వల్ల మనకి అవి కొంచెం లావ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వరకు అయితే చాయ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నేను చెప్తున్నాను అనమాట. తర్వాత ఇంకా అట్లా కుకింగ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి బూస్ట్ పాలు అలా ఇచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ నేను కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో నేను సోఫా కవర్స్కి సోఫాలో పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ అలాగే వాటికి పిల్లో కవర్స్ అయితే ఆర్డర్ పెట్టినా అనమాట. సో పెట్టి 1 వీక్ అవుతుంది. నేను మీషోలో తీసుకున్నా, చాలా బాగున్నాయి. నేను ఇంత మంచి క్వాలిటీ అంటే ఆ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను అన్నమాట. సో నేను పాత పిల్లోస్ ఉండేవి, సో అవి ఒక 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, దగ్గర తీసుకొని 3-4 ఇయర్స్ అవుతుంది. సో అవంతా కూడా పాడైపోయాయి అన్నమాట. సో అవి కొంచెం మంచిగా లేకపోతే మనకు కూడా మంచిగా అనిపించదు కదా, ఏదైనా ఇంట్లో బాగుంటేనే బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా అందుకోసమే తీసేసుకున్నాను అన్నమాట. కానీ బాగున్నాయి. 5కి నాకు ఒక 450 ఏమో పడింది. ఆఫర్లో ఉండే అన్నమాట. ఇంకా మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. బాగా వచ్చినాయి. ఇంకా ఓపెన్ చేసేసాను. సో ఇంత మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ టైం తీసుకునే చిన్నగా ఉండే, అలాగే ఇంత పెద్దగా లేకుండే, అంటే ఇంత స్ట్రాంగ్గా కూడా లేకుండే అనమాట. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సోఫాలు ఉంటాయి. సోఫాస్ లేకున్నా కానీ నార్మల్గా చిన్న పిల్లోస్ పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా, సో ఇంకా బాగున్నాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతాయని. సోఫాస్లో అంటే పిల్లోస్ ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది కదా, సో బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. అండ్ పిల్లో కవర్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట. చాలా ఓన్లీ 180 రూపీస్కి నాకు 5 పిల్లో సెట్స్ వచ్చాయన్నమాట. చాలా తక్కువ కదా. సో లింక్ అయితే కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సో మనకి ఈ పిల్లోస్ అంటే నార్మల్గా మనం రెగ్యులర్కి యూజ్ చేసినా కూడా బాగుంటుంది, అంటే నార్మల్గా మనం డైలీ వేసుకునే కూడా బాగుంటుంది. ఇది అనేం కాదు. సో చాలా బాగా వచ్చాయి. సో 180 రూపీస్ కంటే చాలా రీజనబుల్ ప్రైజే కదా. సో 5 మళ్ళీ మనం బయట సెట్ అట్లా తీసుకుంటే మనకి 120 అట్లా పడితే ఓన్లీ 2 వస్తాయి కాటన్వి. ఇవి కూడా కాటన్వి అనమాట. నేను ఇంతకుముందు తీసుకున్నవి నార్మల్ అన్నమాట, జార్జెట్ అట్లా ఉండే, బట్ అవి ఎక్కువ రోజులు ఆగలేదు, తొందరగానే ఖరాబ్ అయిపోయినాయి. సో అందుకే ఇంకెందుకులే అని చెప్పి వాషబుల్ కూడా అని చెప్పేసి తీసేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఉన్న సో ఏదైనా సరే హాల్లో కొంచెం బాగుంటే బాగా అనిపిస్తుందని నా ఫీలింగ్ అనమాట. కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందని. సో ఫైనల్గా అయితే అన్ని పిల్లోస్కి పెట్టినా, బట్ మనం యూజ్ చేసేవి అక్కడ 3 సెట్స్ ఉంటాయి కదా, 3 పిల్లోస్ అయితే పెట్టిన సోఫాలో. అండ్ ఫైనల్గా అయితే ఒక చైర్లో పెట్టాను అనమాట, టర్బ్ చైర్లో. ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చూడండి. బాగుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా.
అసలు ఎంతైనా కూడా నీట్గా కనిపించింది అనుకో అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మన ఏరియా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో నాకు అట్లా ఇష్టం, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అన్న ఒక హోప్తో ఉంటాను అనమాట. అండ్ ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో అయితే మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి ఈ సమ్మర్లో మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మిల్క్ మ్యాంగో జ్యూస్ అయితే చేస్తున్నా సింప్లీగా. ఆల్రెడీ నేను షార్ట్ అయితే పోస్ట్ చేశాను అనమాట. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. 3 మ్యాంగోస్ తీసుకున్నా. ఆ 3 మ్యాంగోస్ తీసుకొని దాని పొట్టంతా కూడా పైన పొట్టు ఉంటుంది కదా, సో అదైతే మొత్తం కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని కాచి చల్లార్చిన పాలు 1 గ్లాసుడు చిక్కటి పాలు తీసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక చిక్కటి పాలు అట్లా తీసేసుకొని టేస్ట్కి సరిపడంత, అంటే మనం స్వీట్గా తినాలి అనుకుంటున్నామో అంత స్వీట్ని మనం తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఐస్ ముక్కలు వేసుకోవచ్చు, లేదా ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక స్పూన్ పెట్టుకొని తినేయడం అనమాట. నేనైతే ఐస్ ముక్కలు వేసి పిల్లలకి ఇచ్చాను. అంటే కూల్గా ఉంటుంది అండ్ ఇష్టంగా తింటారు కదా, సో ఐస్ క్యూబ్స్ ఉంటే సో అలా అనమాట. టేస్ట్ మాత్రం రియల్గా చాలా అంటే చాలా బాగుంది. సింప్లీ అంటే నార్మల్గా పానకం అట్లా చేసుకుంటాము, కానీ ఇలా మిల్క్తో అయితే చేసుకోము కదా. సో మిల్క్ మ్యాంగో జ్యూస్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా పిల్లలకి చేసి పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగిస్తారన్నమాట. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే జ్యూస్ కంప్లీట్ తర్వాత ఈవినింగ్ వర్క్స్ అన్ని కూడా చేసుకొని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట. చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పిన నేను ఎట్లా చికెన్ ఫ్రై చేస్తాను, చికెన్ కర్రీ చేస్తాను అని. సో అది తర్వాత చెప్తాను. నార్మల్గా అయితే చేసిన ఎప్పట్లాగే. సో చాలామందికి స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ గురించి చాలామంది కామెంట్ చేశారనమాట. అంటే ఈ టిప్ చెప్పండి అని చెప్పేసి. అయితే నేను నెక్స్ట్ వ్లాగ్ నుంచి షార్ట్స్ అయితే బ్యూటీ టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అనమాట. మన లేడీస్కి అయితే ఖచ్చితంగా ఇంట్లో వర్క్స్ ఎంత ఇంపార్టెంటో స్కిన్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఏది నెగ్లెక్ట్ చేసినా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం కోల్పోతాం అనమాట. మన స్కిన్ బాగోకపోయినా మనకు మంచిగా అనిపించేది, అలాగే మన కుకింగ్ బాగాలేకపోయినా మంచిగా అనిపించేది, ఇల్లు బాగాలేకపోయినా మంచిగా అనిపించేది. సో అట్లా అని చెప్పి మన లేడీస్ మనకి ఎంత వర్క్స్ ఉన్నా కూడా మన పని మనం చేసుకుంటూ మన కేర్ అయితే మనం తీసుకోవాలని నేను అనుకుంటాను. నేను ఏమైనా రాంగ్ చెప్పుకుంటే ఐఎమ్ సారీ. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అనమాట. అండ్ ఇప్పుడైతే నేను చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. నేను నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఖచ్చితంగా బ్యూటీ టిప్స్ షేర్ చేస్తాను. ఫాలో అవ్వండి. షార్ట్ వ్లాగ్స్ కూడా ఫాలో అవ్వండి, అలాగే లాంగ్ వ్లాగ్స్ కూడా ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనమాట. చికెన్ అయితే నేను నార్మల్గానే ఉల్లిగడ్డలు, అలాగే కొబ్బరి ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు, పువ్వు, అలాగే లవంగాలు ఇవన్నీ కూడా ఒకటేసారి మంచిగా వేయించేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. అలా పట్టేసిన తర్వాత ఇంకా చికెన్ ఫస్ట్ టైం ముందుగానే నేను మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకోవాలి. చికెన్ వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ ఉప్పు కారంలోనే మంచిగా అయితే మనము కలిపి పెట్టేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేశారంటే నార్మల్గా మసాలా వేసి చికెన్ వేసి దానిపైన ఉప్పు కారం వేశారు. అట్లా వేస్తే అసలు టేస్ట్ అనేది రాదనమాట. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇలా నేను ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టిన. ఇప్పుడు గంజి పెట్టుకొని సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మసాలాను కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసి కొంచెం అంటే ఒక 10 మినిట్స్ కాకపోయినా ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్ని ఉడికివ్వాలి. సో ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికివ్వాలన్నమాట. అలా చేస్తేనే చికెన్ కర్రీ బాగుంటుంది. చాలామంది ఇలా నార్మల్గా ఫ్రై చేసేసి వాటర్ అనేది అప్పుడే పోసేస్తారు ఇమీడియట్లీ. అట్లా పోస్తే కౌస్ స్మెల్ వస్తుంది, టేస్ట్ అనేది రాదనమాట. సో ఇలాగా పైనకి ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా ఉడికివ్వాలి. అప్పుడే ముక్కకి ఉప్పు కారం బట్టి మసాలా బట్టి ఆ పీస్ కూడా చాలా నీట్గా టేస్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ తర్వాత చికెన్ మసాలా, ధనియా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే సూపర్ సింప్లీగా అయినా చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇది అండి వాళ్ళకి మన సింప్లీ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండిలో చెప్పండి. నేనైతే నా వంతుకు ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మంత్స్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.